ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఎప్సెట్ 2026 ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ఎప్సెట్ 2026 ఇంజనీరింగ్ విభాగానికి గాను మే 9, 10, 11 తేదీలలో, అలాగే ఫార్మసీ, అగ్రికల్చరల్ విభాగానికి గాను మే 4, 5 తేదీలలో పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్లో మీ చదివే ఎంపీసీ, బైపీసీ సిలబస్ దీన్ని పూర్తిగా ఆధారంగానే తీసుకుని ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కావున ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఎప్సెట్ ప్రిపరేషన్ మొదటి నుంచి సమాంతరంగా కొనసాగించడం అత్యంత అవసరం. ఇంజనీరింగ్ విభాగం అనగా ఎంపీసీ విద్యార్థులకు 160 ప్రశ్నలలో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగానికి గాను 160 ప్రశ్నలలో బయాలజీ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం 160 ప్రశ్నలకు గాను 160 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఎప్సెట్ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే చివరిగా అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యాకనో లేదా లాస్ట్ 15 to 1 month గ్యాప్లో ప్రిపరేషన్ అయ్యేది సరిపోదు మీకు. కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ, అలాగే నిరంతర ప్రాక్టీస్, అలాగే మాక్ టెస్టులు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ర్యాంక్ ఆధారంగానే మంచి కాలేజీ, మంచి కోర్సు లభిస్తుందని గుర్తించండి. ఈరోజు మీరు చేసే కృషి రేపటి మీ కాలేజీని, మీ కెరియర్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎంసెట్ 2026లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ అవసరం. అలాగే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు మంచి ఎప్సెట్ ర్యాంక్ తెచ్చుకుని మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఎప్సెట్ 2026 ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ఎప్సెట్ 2026 ఇంజనీరింగ్ విభాగానికి గాను మే 9, 10, 11 తేదీలలో, అలాగే ఫార్మసీ, అగ్రికల్చరల్ విభాగానికి గాను మే 4, 5 తేదీలలో పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్లో మీ చదివే ఎంపీసీ, బైపీసీ సిలబస్ దీన్ని పూర్తిగా ఆధారంగానే తీసుకుని ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కావున ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఎప్సెట్ ప్రిపరేషన్ మొదటి నుంచి సమాంతరంగా కొనసాగించడం అత్యంత అవసరం. ఇంజనీరింగ్ విభాగం అనగా ఎంపీసీ విద్యార్థులకు 160 ప్రశ్నలలో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగానికి గాను 160 ప్రశ్నలలో బయాలజీ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం 160 ప్రశ్నలకు గాను 160 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఎప్సెట్ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే చివరిగా అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యాకనో లేదా లాస్ట్ 15 to 1 month గ్యాప్లో ప్రిపరేషన్ అయ్యేది సరిపోదు మీకు. కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ, అలాగే నిరంతర ప్రాక్టీస్, అలాగే మాక్ టెస్టులు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ర్యాంక్ ఆధారంగానే మంచి కాలేజీ, మంచి కోర్సు లభిస్తుందని గుర్తించండి. ఈరోజు మీరు చేసే కృషి రేపటి మీ కాలేజీని, మీ కెరియర్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎంసెట్ 2026లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ అవసరం. అలాగే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు మంచి ఎప్సెట్ ర్యాంక్ తెచ్చుకుని మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం మరియు
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఎప్సెట్ 2026 ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయి. ఎప్సెట్ 2026 ఇంజనీరింగ్ విభాగానికి గాను మే 9, 10, 11 తేదీలలో, అలాగే ఫార్మసీ, అగ్రికల్చరల్ విభాగానికి గాను మే 4, 5 తేదీలలో పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్లో మీ చదివే ఎంపీసీ, బైపీసీ సిలబస్ దీన్ని పూర్తిగా ఆధారంగానే తీసుకుని ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కావున ఇంటర్మీడియట్ చదువుతో పాటు ఎప్సెట్ ప్రిపరేషన్ మొదటి నుంచి సమాంతరంగా కొనసాగించడం అత్యంత అవసరం. ఇంజనీరింగ్ విభాగం అనగా ఎంపీసీ విద్యార్థులకు 160 ప్రశ్నలలో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగానికి గాను 120 ప్రశ్నలలో బయాలజీ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం 160 ప్రశ్నలకు గాను 160 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఎప్సెట్ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే చివరిగా అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యాకనో లేదా లాస్ట్ 15 to 1 month గ్యాప్లో ప్రిపరేషన్ అయ్యేది సరిపోదు మీకు. కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ, అలాగే నిరంతర ప్రాక్టీస్, అలాగే మాక్ టెస్టులు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ర్యాంక్ ఆధారంగానే మంచి కాలేజీ, మంచి కోర్సు లభిస్తుందని గుర్తించండి. ఈరోజు మీరు చేసే కృషి రేపటి మీ కాలేజీని, మీ కెరియర్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎంసెట్ 2026లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ అవసరం. అలాగే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు మంచి ఎప్సెట్ ర్యాంక్ తెచ్చుకుని మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.